హై ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి వివో తరపున ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అది ఫ్లిప్కార్ట్లో మనకు జూన్ 6 తారీఖు అయితే దాని స్పెసిఫికేషన్ అనేది చూద్దాం. ఎలా ఉన్నాయి స్పెసిఫికేషన్, ఆ స్పెసిఫికేషన్తో పాటు ఆ ప్రైస్ కూడా తెలుసుకుందాం. ప్రైస్గా స్పెసిఫికేషన్ వర్తా కాదో తెలుసుకుందాం. దాని డిజైన్ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ చూసుకుంటే మాత్రం వివో తరపు నుంచి వివో X Fold 3 Pro ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం జూన్ 6 తారీఖు అయితే లాంచ్ అవుతుంది. అయితే దీని ప్రైస్ అనేది లీకేజ్ అయింది కాబట్టి ప్రైస్ అనేది కొంచెం వీడియో మధ్యలో చెప్తాను. వీడియో అనేది కొంచెం పూర్తిగా చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒకసారి అయితే డిజైన్ మీద చూసుకుంటే మాత్రం డిజైన్ అయితే చాలా అమేజింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం స్లిమ్ డెస్క్ బాడీతో లభిస్తుంది. ఇది కూడా మనకి ఫోల్డబుల్ మొబైల్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ మొబైల్. ఎందుకంటే మనకి హెవీ బడ్జెట్ మొబైల్ ఫ్రెండ్స్ తెచ్చి మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది మొబైల్ చూసుకుంటే మాత్రం. లుక్ వైజ్గా చూసుకోనికైతే తగ్గే ఛాన్స్ లేదు. చాలా అద్భుతంగా ఉంది లుక్ వైజ్గా చూసుకుంటే. ఎందుకంటే మనకి మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. స్లిమ్నెస్ మొబైల్ ఫ్రెండ్స్, చాలా సన్నగా ఉంటుంది మొబైల్ అనేది. ఒకసారి డిస్ప్లే మీద ఒకసారి పిక్చర్ క్వాడేస్తాను చూడండి మీకు ఎలా అనిపించిందో. చెప్తే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ డిజైన్, మొత్తం ఫోల్డబుల్ మొబైల్ కాబట్టి మొత్తం స్లిమ్లెస్ బాడీతో లభిస్తుంది. కొంచెం సన్నగా కనబడుతుంది మొబైల్ అనేది. పట్టుకుంటే మాత్రం మనకు ప్రీమియం క్వాలిటీ లభిస్తుంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా చూసుకుంటే అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే తప్పకుండా రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఇదే ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇలా ఈ మొబైల్ గేమింగే కాదు, మల్టీ టాస్కింగ్ కాదు, ఎలాంటి వర్క్ చేసినా కూడా మనకి ప్రాసెసర్ అనేది చాలా గుడ్గా వర్క్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెసర్కి అయితే తప్పకుండా లైక్ కొట్టండి. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.38 క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా కంఫర్ట్ ఉంటుంది. స్మూత్నెస్ కానీ రిఫ్రెష్ రేట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రాసెసర్ నుంచి చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అయితే తగ్గే ఛాన్స్ లేదు కాబట్టి చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి 4 nm మీద లభిస్తుంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ అనేది. దీంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి మెయిన్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఒకటి మనకి మెయిన్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం 8 inch డిస్ప్లే ఫ్రెండ్స్ వచ్చి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 refreshతో లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ ఫీచర్ ఏంటంటే మనకి ఇందులో 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే అయితే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా చాలా ఎక్సలెంట్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇంకో సెకండ్ డిస్ప్లే విషయానికి వస్తే అది మనకి 6.5 inch డిస్ప్లే విత్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అది కూడా అందులో కూడా మనం 120 refresh లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. రెండు డిస్ప్లేలు చూసుకుంటే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి డిజిటల్లో మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకి HDR10+ సపోర్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా కూడా స్మూత్నెస్ కూడా చాలా బెటర్గా వస్తాయి డిస్ప్లేలో చూసుకుంటే. ఎవరైతే ఎక్కువ మూవీస్ చూసే వారికి అయితే వారి కోసం అయితే ఈ డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద డిస్ప్లే లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం డిస్ప్లేకి అయితే ఒకసారి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. డిస్ప్లేకి అయితే ఫ్రెండ్స్ కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా 50 MP. ఇంకోటి థర్డ్ వన్ కెమెరా వచ్చి 64 MP టెలిఫోటో లెన్స్ కోసం ఫ్రెండ్స్. అప్ టు 3x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం 8K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 fps అయితే బెస్ట్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్లో చూసుకుంటే. ఈ మొబైల్లో ఫీచర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా ఫోల్డబుల్ మొబైల్స్లో మనం అద్భుతమైన ఫీచర్స్ అని మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఇందులో చూసుకుంటే మాత్రం ఈసారి చాలా ఇంకా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ ఫీచర్స్ అని నా ఒపీనియన్. ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 డిస్ప్లేలు ఉన్నాయి కాబట్టి 2 డిస్ప్లేలో మనకు కెమెరాస్ అనేది అలో చేశారు. ఇందులో మనకు మెయిన్ 32 MP సెల్ఫీ కెమెరాస్ ఇచ్చారు ఫ్రెండ్స్. మినీ డిస్ప్లేలో కూడా మనకు 32 MP ఇచ్చారు. ఫుల్ డిస్ప్లేలో కూడా మనకు 32 MP ఇచ్చారు. ఈ 2 కెమెరాలు యూజ్ చేసుకుని మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్. అయితే కెమెరా లవర్స్ ఉన్నారు వారైతే దీన్ని ఒకసారి అయితే లుక్ చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది మొబైల్ అనేది. ఎందుకంటే మనకు కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా అద్భుతమైన కెమెరా క్వాలిటీ ఉన్నాయి కాబట్టి చాలా తగ్గే ఛాన్స్ లేదు కాబట్టి చాలా బెస్ట్ కెమెరా మొబైల్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. అలాగే దీని బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు బ్యాటరీ వచ్చి మనకు 5700 mAh బ్యాటరీ లభిస్తుంది. 100 watt ఫ్లాష్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకి ఎంత లేదన్నా 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అది ఓన్లీ కంటిన్యూ యూజ్ చేసుకుంటే, నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి ఇక 100% టైమింగ్ ఛార్జింగ్ ఎక్కడానికి మనకు 100 watt ఛార్జర్ కాబట్టి ఎంత లేదన్నా మనకి ఒక 40 నుంచి 50 minutes అనేది టైం తీసుకుంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ బ్యాకప్ మీకు అందరికీ తెలిసిందే, వాడుకునే బట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా స్పెసిఫికేషన్ ఉన్నాయి. దీంతో పాటు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే మనకు ఆర్గానిక్ OS లభిస్తుంది. ఈ రెండు చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 16 GB ర్యామ్ లభిస్తుంది. ఇది వచ్చి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ పరంగా చూసుకుంటే 512 GB స్టోరేజ్ లభిస్తుంది. UFS
4.0 లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అప్డేట్స్ చూసుకుంటే కూడా మనకు 3 నుంచి 4 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అనేవి చాలా కంటిన్యూగా వస్తాయి కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొన్ని ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇందులో IP68 రేటింగ్ కూడా ఉంది. అలాగే విత్ లౌడ్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఇలాంటివి ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు ఇందులో, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలే కాబట్టి నాకు తెలిసి మేబీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ దగ్గర ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ వచ్చి మనకు 1,15,000 అయితే ప్రైస్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం చూసుకుంటే మాత్రం 1,15,000 పెట్టేవాళ్ళు ఒక 90,000-80,000 పెడితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. మీ ఈ 90,000-80,000 పెడితే నా బెస్ట్ అని నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూమ్లో అయితే రిప్లై ఇవ్వండి. నా ఒపీనియన్ వస్తే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మొబైల్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో కూడా కామెంట్ రూమ్లో అయితే తప్పకుండా చెప్పండి. అలాగే మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.